క్యారెక్టర్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. స్టాప్. మర్యాదగా చెప్పరా, ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు? ఇలా అడిగితే చెప్తాను అనుకున్నావా? నాకు తెలుసు నేను ఎలా అడగాలో. చెప్పరా, డబ్బులు ఎక్కడ పెట్టావు? ఇలా అడిగినా కూడా చెప్పను. లాభం లేదురా. ఏ వ్యాపారం చేసే వేటి ఇలా కాదు, అక్కకు ఫోన్ చేయాల్సిందే. ఇదిగో మా డాడీకి నేను ఒక్కడనే కొడుకుని నాకు అక్కలు లేరుగా. నా మీద పని చేస్తావా? గంటకు ఫోన్ చేస్తున్నాను. గంటక్క ఒక అరగంటలో వచ్చే నువ్వు. ఎవడా కేడు? దారిలో వస్తుంటే వేసేసావా? ఏ నన్ను లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే వేసేసావా? బండి మీద వస్తే లిఫ్ట్ ఇచ్చేదాన్ని, నడుచుకుంటూ వస్తున్నా లిఫ్ట్ అడిగాడు. అడిగాడు వీళ్ళందరూ ఎవర్రా? మన దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు, మన ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళక. నా కొడుకులు ఏమంటున్నారు? నీకు పిల్లలు కదా, కొడుకులు ఎక్కడ ఉన్నారు? అంటుంది ఈ నా కొడుకులు ఏమంటున్నారు? ఏరా మీ కొడుకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ కొడుకు ఏ స్కూల్ ఉంటుంది? మీ అబ్బాయి ఏ స్కూల్ చేస్తున్నాడు? డబ్బు లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోమని ఫస్ట్ ఆర్డర్ తీసుకురా. అత్తారింటికి వచ్చి తిరుగుతున్నా డబ్బులు ఇవ్వట్లేదాక. డబ్బులు ఇవ్వట్లేదా? ఎక్కడ చెప్పట్లేదు. అలా అడిగితే ఎలా చెప్తాడు రా? లాగి పెట్టి దవడ మీద ఒక్కడి పీక్ అడితే చెప్తాడు. చెప్పరా, లాగి ఒకటి ఇచ్చాడు అయినా చెప్పట్లేదు. అలా ఎందుకు చెప్తాడు రా? చచ్చాడు సన్నిగడ అవుట్. ముందే ప్రిపేర్ అయ్యాడు. డబ్బులు ఎక్కడ వచ్చా చెప్పు. తెలీదు. ఇంకోసారి తెలీదు అన్న పదం నీ నోట్లో వచ్చిందంటే ఇక్కడే చంపేస్తా. డబ్బులు ఎక్కడ వచ్చా చెప్పు. ఐ డోంట్ నో. ఓకే వెళ్ళిపో. ఏమన్నాడక? ఐ డోంట్ నో అన్నాడు రా. తెలీదు అన్నాడు. అది కూడా ఏరా, నాకు హిందీ రాదని ఐ డోంట్ నో అని హిందీలో చెప్పి ఊరుకుంటాను అనుకుంటున్నావా? అది హిందీ కాదు, తమిళ్ కాదు, మలయాళం. వీడి సంగతి తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఆర్డర్ తీసుకురా. రే వీధిగా రెడీ అవ్వచ్చు. రౌడీ అయినా నువ్వు ఎన్ని డైలాగ్ చెప్పినా డబ్బులు అడగని వెళ్ళు. ఎవడరాడు? ఏమో ఇందా డైలాగ్ అడిగితే ఇచ్చాము, అది కూడా కరెక్ట్ చెప్పలేదు. సర్లే పోనీ. ఏంటి ఈ సంగతి? ఈడ తీసుకుని డబ్బులు ఇవ్వట్లేదక్క. సరిగ్గా అడుగు రా. డబ్బులు ఎందుకు ఇవ్వలేదు చెప్పు. డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? లేవన్నా. లేవా? మరి ఆ విషయం చెప్పొచ్చుగా. అక్క ఏంటి? ఆడిద డబ్బులు లేవట. లేవన్నాడా? రాయ్, డబ్బులు ఎందుకు రాయట్లేదు? డబ్బులు ఎందుకు వెళ్ళా చెప్పు. లేవక్క. అయితే ఓకే. ఏం చెప్పాడక్క? లేవని చెప్పాడు. నాకు కూడా అదే చెప్పాడు. నాకు చెప్పలేదుగా. అమ్మా, నాన్నగారు చెప్పండి. గంట ఏం చేస్తున్నావు? అది నేను ఆపరేషన్ చేస్తున్నాడు డాడీ. ఆపరేషన్? నా ముద్దుల గంటే. ఓకే గంట వస్తున్నానమ్మా. గంటలో డాడీ ఇప్పుడు ఎందుకు డాడీ రావడం? మీరు చూసి చాలా రోజులమ్మా. అలాగే డాడీ. ఉంటామ్మా. రే ఘోరం జరిగిపోయిందిరా. ఎంత జరిగింది? అమ్మా నన్ను వస్తున్నారంట అర్జెంట్ గా. అమ్మ నాన్న వస్తున్నారా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం సడ చేంజ్ చేస్తే. ఎన్ని రోజులైందో మా కూతురింటికి వచ్చి. నా గంట ఏం చేస్తుందో. నాన్నగారు నమస్తే. నాన్నగారు బాగున్నా? చాలా కష్టపడి తెచ్చాను గంట. అమ్మా బాగున్నారా? నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ బాగున్నారా? నాన్న బాగున్నారా? చెప్పాను కదా ఇక్కడ. విన్నావు కదా ఇందాక, మళ్ళీ అడగడం ఎందుకు? ఎంబీబీఎస్ చేసావు. లైవ్ లో నీ ట్రీట్మెంట్ చూడాలని నాకు ఎప్పటి నుంచి ఆశమ్మా. ట్రీట్మెంట్? అరే ట్రీట్మెంట్ అంట. ఫస్ట్ పేషెంట్. ఇప్పుడు ఎక్కడ పేషెంట్ తీసుకొస్తాం? తెలిసిపోయిందా? నాకు మొత్తం తెలిసిపోయింది. నాకు దాసావు కదా డాడీ. నా దగ్గర దాసావు అంటే అది దాసావు నువ్వు. డాడీ లేకపోతే ఏంటమ్మా? ఒక్క పేషెంట్ లేకుండా వైద్యం చేస్తే ఎవరుంటారు చెప్పు.
ఆ ఫస్ట్ పేషెంట్ తీసుకురారా. ఫస్ట్ పేషెంట్. డాడీ మీరు ఎక్కడ కూర్చోండి. సరే అమ్మా ట్రీట్మెంట్. వీడి పరిస్థితి ఏంటి? వీడు తీసుకున్న డబ్బులకి అసలు వడ్డీ కట్టలేదు, అసలు కూడా ఇవ్వట్లేదు అక్క. తీసుకున్న డబ్బులకి వడ్డీ కట్ల అసలు కూడా ఇవ్వట్లేదా? నువ్వు ఏంటో మళ్ళా పట్టుకున్నా? అది హార్ట్ బీట్ చూస్తున్నాడు డాడీ. రే లోపల తీసుకెళ్లి వీడికి మిగతా బీట్లు కూడా చూడండి. సెకండ్ పేషెంట్. సెకండ్ పేషెంట్. రే ఏంటి మన డాక్యుమెంట్స్ తీసుకుని ఇవ్వట్లేదు. ఇటు స్టెతస్కోప్ మెడలో ఉంది. అమ్మా ఏంటమ్మా? అది ఆడ హార్ట్ బీట్ ఆడికి వినిపిస్తున్నాడు డాడీ. ఆడు ఒక గంట పడుకుంటాడు, మళ్ళీ వేసి వెళ్ళిపోతాడు ఇంటికి ఆటోమేటిక్గా. ఏంటారని నువ్వు స్టేట్ గారు, నీ స్టేట్ గారు ఎవడే, నువ్వు వీ గారు ఎవడే, ఉప్పు కప్పు రొమ్ము నొప్పుకో వినరా ఏమా వినరా రామా. ఏంటమ్మది? అంటే అది ఇద్దరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు నాన్న. మూడో పేషెంట్ పిలు. పడుకో. ఇటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు అక్క. డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదా? కత్తిటి ఏం చేస్తున్నావమ్మా? ఆడికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నాను డాడీ. కప్పు తీసుకో. తీసుకున్నాను. మొత్తం ఈ మధ్య కొత్తగా తీస్తున్నాను ఇలాగా. నువ్వు వీధి గారు ఎవడే అవచ్చు, నేను స్టేట్ గారు ఎవడే, ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలుగా ఉండు, నువ్వు వినరా ఏమా వినరా రామా. ప్రతిసారి నాకు అనేక రకాలుగా ఉంటుందమ్మా. ఎవడమ్మాడు? వాడు కొంచెం డిస్టర్బ్ అయ్యాడు డాడీ. ఎందుకు నవ్వుతున్నావు? వదిలేండి డాడీ, వదిలేసాను. వీడు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. మీ అమ్మకు కూడా నేను ఎప్పటి నుంచో బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి కత్తి అమ్మా. డాడీ మమ్మీకి ఇలా చేయకూడదు డాడీ, సిరెంజ్ తో చేయాలి. పర్లేదు అడిగి చేసా కదమ్మా. అలా చేయకూడదు డాడీ. జ్వరం వచ్చింది, మలేరియా డెంగ్యూ ఏమో చూద్దాం సార్. డాడీ మమ్మీ డాడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఏమో చూస్తారా మమ్మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నువ్వు వీధి గారు ఎవడే అవచ్చు, నీ స్టేట్ గారు ఎవడే, ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలుగా ఉండు, నువ్వు వినరా ఏమా వినరా రామా. రైట్ రారా. కిందని ఎవరు చెప్తున్నారా గంట గంట అని? ఇదిరా గంట. టీమ్ లీడర్ గా లేదు గుర్తింపు. గంటరాని గెటప్ వేసిన అడిగి తెలియదు. నీకు టీమ్ లీడర్ నేను అనుకుంటున్నాడు. సరే కిందకి వెళ్ళు. నా కర్మ కర్మ. అమ్మేది నాన్న అలా చెప్పి. ఏంటారాని నువ్వు వీధి గారు ఎవడే అవచ్చు, నీ స్టేట్ గారు ఎవడే, ఉప్పు కప్పు రొమ్ము నొక్క పోలుగా ఉండు, నువ్వు వినరా ఏమా వినరా రామా. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? ఇదివరకు చేసావా సుధీర్? గంట ఇదివరకు చేశాను సార్. బ్లాక్ డ్రెస్ వేసుకొని ఫుల్ గంటలో ఉంటాయి కదా. నువ్వు వస్తావు, దాని గెటప్ మళ్ళీ ఇంకోసారి వేసావా? అలాంటిదే పెళ్లి అవ్వకుండా ఇంకో గంట. ఓకే గుడ్. థ్యాంక్ యూ సార్. రోజా గారు ఏంటి సుధీర్ టీమ్ లీడర్ గా వాడు కూడా గుర్తించకపోతే హట్ అయింటామే బాగా. టీమ్ లీడర్ కదా గెటప్ కూడా గుర్తించట్లేదు. గంట నాకు అర్థంగా గంటారాని సన్నీ దగ్గరికి వెళ్తున్నాడు, కానీ సన్నీ పరిగెట్టడం. సో వాళ్ళిద్దరిది ఫుల్ ఫన్నీగా ఉంది చూడటానికి. బాగుంది.